గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారు? వాల్మీకి జనగామ జిల్లా పాలకుర్తి మండలం బోల్మిడి గ్రామంలో వాల్మీకి ఉన్న ఊరిది, పెరిగిన ఊరు. తన తపస్సుతో మెచ్చి రాముల వారు ఇక్కడ వెలిశారు. హనుమంతుడు, రాముడు, సీత. చూడండి ఈ స్టెప్స్ ఎక్కండి. ఇటు బైక్స్ మీద వెళ్ళొచ్చు. చుట్టుపక్కల మొత్తం పొలాలు, చల్లటి పచ్చటి పొలాలలో చూద్దాం. మనం ఒకసారి ఆ దేవుని దర్శించుకొని వద్దాం. హాయ్, చూడండి ఒకసారి మనం పైకి వచ్చాము, టెంపుల్ పైకి. చాలా ప్రశాంతంగా వాతావరణం ఎలా ఉంది చూడండి ఒకసారి. ఇది మెయిన్ టెంపుల్ ఇదే, ఒక్కసారి చూడండి. వాల్మీకి పుట్టిన ఊరు ఇది, వాల్మీకి కొండ. ఇది లేటెస్ట్గా కట్టారు. పాత టెంపుల్ మనకు వచ్చేసి అటు ఉంటుంది, అటు కూడా వెళ్దాం మనం, ఒకసారి చూద్దాం. ఒకసారి మనం స్టెప్స్ ఎక్కుదామండి ఫ్రెండ్స్. మెయిన్ టెంపుల్కి వచ్చాం, మనం వెళ్దాం. చూడండి, జై శ్రీరామ్, జై శ్రీరామ. ఒకసారి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం మనం. అయ్యారు ఒక్కసారి అండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. నా పేరు చక్రవర్తి కళ్యాణ సుందరాచార్యులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. అసలు ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. రాను రాను ఒలిమిడిగా మారింది. లవకుశ జన్మస్థలం, రాముడు నడయాడిన ప్రాంతం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠ గావించింది. ఇక్కడ రాముడి వారి పాదాలు ఉండేవి. ఆ పాదాల మీద ఈ గుడిని నిర్మించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ 4న ప్రతిష్ఠ చేయబడింది. ఈ గ్రామం పేరు వాల్మీకాపురం. ఈ లవకుశ జన్మస్థలం. ఇక్కడ స్వయంభూ ఆలయం కూడా ఉంది. కోనేరులో స్వయంగా సీతారాముడు వెలిసి ఉన్నారు. అక్కడ పట్టాభిషేకం 12 మంది ఆళ్వార్లు వెలిసిన ప్రాంతం లవకుశ జన్మస్థలం. ఇక్కడ మునులు తపస్సు చేసినారు. వాల్మీకి రామాయణం రచించినాడు. ఇదంతా గుడి వెనుక జీడిగుండం ఉంది. ఆ జీడిగుండంలో భక్తులు స్నానం ఆచరించి పాలగుండంలో స్వయంగా వెలిసిన పాలగుండంలో నీళ్లు సంరక్షణ చేసుకుంటారు. పంట పొలాల మీద కూడా ఆ పాలగుండం నీళ్లు తీసుకుపోయి పైర్ల మీద చల్లుకుంటారు. రోగాలు అవి వచ్చినప్పుడు కూడా అవి పనిచేస్తున్నాయి. మనం జయ విజయ చూడండి. జై శ్రీరామ్. గణేశుడు. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణనాథునికే, గణపయ్య, ఋషులు. చూడండి ఒక్కసారి ఇక్కడ మనం సీతారాముల వారు వెలిసిన ప్లేస్. సండేకి ఈ టెంపుల్లో చాలామంది వస్తారని విన్నాను. మనం వచ్చిన రూట్ ఇప్పుడు అదే అండి. ఒకసారి ఎగ్జాక్ట్ వాళ్ళు వస్తున్నారు భక్తులు, అదే ప్లేస్ నుంచి మనం వచ్చాము. ఇప్పుడు చూడండి ఒకసారి. హనుమంతుడు వారు, గజస్తంభం, హనుమంతుడు వారు, కోనేరు. పంతులుగా చెప్పినట్టు ఇదే కోనేరు. ఇది యాగశాల, వెనకట్లో యాగశాల, అప్పటి యాగశాల ఇది. అటు వెళ్తే ఇంకో హనుమాన్ టెంపుల్ ఉందని చెప్పారు భక్తులు, అలాగే పంతులు గారు. అది నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2లో చూపిస్తాను మీకు. నెక్స్ట్ చూడవచ్చు మనం. ఎంత ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా, పొలాల మధ్యలో, ఆ పచ్చటి పొలాల మధ్యలో చూడండి కొండలు చూడవచ్చు మనం. అగో చిన్న బాబులు, పిల్లలు ఇల్లులు కడుతున్నారు. చూడండి, తను ఇల్లు కడుతున్నాడు. చూడొచ్చు మనం ఒక్కసారి మళ్ళీ
భక్తులు ఎలా వచ్చారో ఈవినింగ్ టైంలో. ఇది వెహికల్స్ రావడానికి వే ఇది. గత కొన్ని సంవత్సరాలు చాలా చెప్పలేని సంవత్సరాలు చూడొచ్చు మనం. ఇక మనం వచ్చే ప్లేస్ మళ్ళీ వెళ్తున్నాం. చూడవచ్చు మనం. ఇప్పుడు అక్కడ నుండి వచ్చాం మనం. జై శ్రీరామ్. మనం ప్రదక్షిణ మార్గంలో హనుమంతుని విగ్రహం బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ ఇది ప్రశాంతంగా మనం చూడొచ్చు. ఒకసారి చూడండి. వావ్, చూడండి. అది అచ్చా, అది ఈ కొండ పేరు వాల్మీకి కొండ. వాల్మీకి గారు తపస్సు చేసిన కొండ అది. వాల్మీకి గారు తపస్సు చేసిన కొండ అది. స్వామివారు ఇక్కడ వెలిసిన కొండ ఇది. చూసుకోవచ్చు మనం ఒకసారి ప్రదక్షిణ మార్గంలో. ఒక్కసారి చూడొచ్చు మనం ఎలా వెళ్తున్నాం ఏంది అని. ఆ కొండ చూడవచ్చు. కొండను చూస్తే మనం ఆ హ్యాపీనెస్సే వేరు. మనం ఒకసారి వాల్మీకి మహర్షి గారు తపస్సు చేసిన కొండ అది. వాల్మీకి కొండ అంటారు కొండ పేరు. ఎందరో చాలామంది తపస్సు చేసి ఉన్న కొండ అని కూడా చెప్పుకుంటారు వాల్మీకి కొండ. చూడొచ్చు మనం వెళ్తున్నాం. ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకు ప్రశాంతంగా ఎన్ని పొలాలు, ఎన్ని చెట్లు చూడొచ్చు మనం. ఇలా మనకు వే ఇది. వాల్మీకి కొండ ఎక్కడానికి స్టెప్స్ లేవు. చాలామంది వ్యూస్ అడిగారు, కామెంట్లో పెట్టారు స్టెప్స్ ఉంటాయా అని. స్టెప్స్ లేవండి వాల్మీకి కొండకి. ఓన్లీ రాముల వారు వెలిసిన కొండకి స్టెప్స్ ఉన్నాయి, వీటికి స్టెప్స్ లేవు. అదే పెద్దలు చెప్పారు, శ్రీరాముల కళ్యాణం అప్పుడు ఆ కొండపైన వాల్మీకి విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహం కాడికి వెళ్ళి వారు పూజ చేసుకుని వస్తారు అని చెప్పారు పెద్దలు.